హరహర్ మహాదేవ్. ఓం నమ శివ. అగోరి కాళీ నమ, గురుదత్తే నమ. ప్రజలు చూడండి, నన్ను అసలు పడుకోనివ్వట్లేదు. అగోరి అమ్మ మళ్ళీ కోప్పడ్డది, కట్టెలతో కొడుతుంది, తలవార్లతో కొడుతుంది. అంటే 5 నిమిషాలు మనిషికి నిద్ర లేకుంటే ఎవరైనా ఏదైనా చేస్తారు. చూడండి, కాదు మీ అందరి కాళ్ళు మొక్కుతా, ఒక గంటనే పడుకున్నాడు. కాళ్ళు మొక్కుతా అంటున్నా కదా, కాళ్ళు మొక్కుతా అని చెప్పిన, కాళ్ళు మొక్కుతా అని చెప్పిన. ఈ ఫోన్లు ఏంటి, కాళ్ళు మొక్కుతా అంటున్నా కదా, మీ కాళ్ళు మొక్కుతా, వదిలేయండి నన్ను. ఇది రోడే కదా, రోడ్ ఎవరిది కాదు కదా. రోడ్డు మీద పడుకున్నా, నిద్రలు లేవు, కాళ్ళు మొక్కుతా అని చెప్పిన. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. మళ్ళీ ఆగోరి అమ్మ కొట్టింది, కత్తులు తీసిందని నన్ను అనదు. అరే 2-3 గంటలు కళ్ళు ఇంత ఎర్రగా నాకు నిద్ర వస్తున్నాను. పక్కన పెడితే చెట్టు కింద, ఇక్కడ కూడా మనశ్శాంతి లేదు. ఎవరింటికన్నా భోజనానికి వెళ్ళినా ఇష్యూ చేస్తారు. ఎవరైనా నేను ఇబ్బంది పెడుతున్నా, నా జాగాలు నేను పడుకున్నా కదా. ఒకరు ఊపుతారు, ఒక డోర్లు కొడతారు, గ్లాసులు వాళ్ళకి ఎవరు ఇప్పటికి 4 సార్లు రిపేర్ చేయించుకున్నా. ఎందుకంత ఇబ్బంది? నేను మనిషినే కదా. అది తప్పు. కాళ్ళు మొక్కుతున్నా అని చెప్పిన. యూత్ పిల్లలారా వెళ్ళండి, కాళ్ళు మొక్కుతా, నన్ను 1 గంట పడుకొని ఇవ్వండి. చాలా దూరం వెళ్ళాలి, కాళ్ళు మొక్కుతా. ఇంతకంటే ఎక్కువ చెప్పను, ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పను. సరేనా? అందరు వెళ్ళిపోండి, దయచేసి అందరు వెళ్ళండి, అందరు వెళ్ళండి అని చెప్తున్నా. అందరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా నన్ను మరి ఇంత వేధించుడా. నేను కాళ్ళు మొక్కుతాను, ఇంత ప్రాధేయపడ్డా సరే సరే బ్లెస్సింగ్కి వస్తున్నారు, నేను బ్లెస్సింగ్ ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాను. చూడ్డానికి వస్తున్నారు, ఫోటోలు అడుగుతున్నారు, ఇస్తున్నాను. ఇంకా నాకంటూ కొన్ని ఉంటాయి కదా. నేను మనిషినే, తృప్తిగా కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్ర ఉండాలనేది కదా కోరుకునేది. ఇదే లేకుంటే ఇంకా నా జీవితం దేనికి? అందుకే నేను ఇగో ఇలా కొట్టాల్సి వస్తుంది, తిట్టాల్సి వస్తుంది. అగోరి అమ్మ చాలా కోపంగా ఉంటుంది, తిడుతుంది, కొడుతుంది. అంటే ఇగో ఇలా చేస్తేనే తిడతారు. మీరు చూశారు కదా, మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. హర హర మహాదేవ్. కనీసానికి నిద్ర లేకుండా 3 రోజుల నుండి నిద్ర లేదు, కంటి నిండా, కడుపు నిండా తిన్నామంటే ఏదో ఒక ఇష్యూ చేస్తున్నారు. ఏంది నా బతుకు? నేను ఎవరికన్నా అన్యాయం చేస్తున్నా? నేను పోరాడేదే